షష్టగ్రహ కూటమి వచ్చింది మనకి. ఈ షష్టగ్రహ కూటమి వల్ల మీన రాశిలో బుధ, శుక్ర, రాహు, శని, రవి గ్రహాలు, ఈ 5 గ్రహాలు మీనరాశిలో ఉండడం, అదేవిధంగా ఈ యొక్క కేతువు మనకి కన్యా రాశిలో ఉండడం జరుగుతుంది. ఒకే కక్షలో ఉన్నటువంటి ఈ యొక్క 6 గ్రహాలన్నీ కలిపి షష్టగ్రహ కూటమిని ఏర్పాటు చేసినాయి. దీనివల్ల ఈ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితాలను ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి కొన్ని రాశులు మేలు జరిగితే కొన్ని రాశులు యావరేజ్గా ఉండడం, మరి కొన్ని రాశులకు వారికి బిలో యావరేజ్గా అధమంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ 12 రాశుల వారికి మనము ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూద్దాం. ముందుగా మనకి మేష రాశిని తీసుకుందాం. మేషరాశి వారికి మానసికంగా ఏదో ఒక విధమైనటువంటి అసంతృప్తి కలిగి ఉంటారు. అలాగే మే 30వ తేదీ వరకు. అలాగే మనకి కుజుడు మిథున కర్కాటక రాశుల సంచారం వలన మనకి ఈ మేషరాశి వారి పేరు మీద ఉన్నటువంటి భూములు ఏమైతే ఉన్నాయో ఆ భూములన్నీ కూడా మంచి ధరలు రావు. అదేవిధంగా ధైర్యం సన్నగిల్లి ఈ వారం ఈ షష్టగ్రహ కూటమి వల్ల మొత్తము ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళంతా ఏదో ఒక విధమైనటువంటి భయాందోళనలు ఇలా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో ఆచితూచి వ్యవహరించడం అనేటటువంటిది చాలా అవసరం. ఆర్థిక పరంగా ఇతరులకి అప్పులు ఇచ్చేటప్పుడు సెక్యూరిటీలు చూసుకొని జాగ్రత్తగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వృత్తి ఉద్యోగ విషయాలలో మంచి రాణింపు ఉంటుంది. అలాగే ఆదాయాలు కూడా బాగా ఉన్నాయి ఈ ఖర్చుల కంటే కూడా. కాబట్టి మనం ఖర్చుల విషయంలో బంధుమిత్రులతో స్నేహితులతో చాలా విచ్చలవిడిగా మీరు వ్యవహరించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక బంధుమిత్రులతో తీర్థయాత్రలు, పబ్బులు, రెస్టారెంట్లు ఇలా అనేకమైనటువంటి దూరపు ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఈ షష్టగ్రహ కూటమి ఉన్నంతకాలం కూడా ఈ మేషరాశి వారు ప్రవర్తిస్తారు. అదేవిధంగా శత్రువులపై ఆధిపత్యము, శత్రువుల్ని మీరు అణిచివేయడము, మీ యొక్క పొలాలు కానీ లేకపోతే మీ ఇళ్ళు కానీ స్థలాలు కానీ శత్రువులు కబ్జా చేస్తే అవన్నీ కూడా కోర్టులో స్తంభించిపోయినటువంటి కేసుల్లో చలనం రావడానికి అవకాశం ఉంది. ఆ చలనం రీత్యా మీకందరికీ కూడా మంచిగా కేసు ఒక దశకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ శుక్రుడు రాహుతో సంయుత అయి ఉన్నాడు కాబట్టి అక్రమ సంబంధాలతో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే ఇమీడియట్గా వదిలేసుకోవాలి. లేకపోతే ఆ అక్రమ సంబంధాలు బయటపడి మీ పరువు ప్రతిష్టలు సంఘంలో మరి నీరుగారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక కొత్తగా రిలేషన్షిప్లో ఉన్నామండి, మమ్మల్ని 9 సంవత్సరాల నుంచి మేము అనుకునే లండన్ వెళ్ళామండి, యుఎస్ వెళ్ళాము, అక్కడ కలిసే ఉన్నాం మరి అనేటటువంటి వాళ్ళు ఇప్పుడు అతను నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అనేటటువంటి వాళ్ళు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువుకోవడానికి పంపించారు మాస్టర్స్ డిగ్రీకి. అసలే ట్రంప్ మిమ్మల్ని రావడానికి అనేకమైనటువంటి ఆంక్షలు పెడుతుంటే అక్కడ ఉద్యోగాలు చేయకూడదని మీరు ఇలాంటి యూజ్లెస్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళడం, మళ్ళీ వాడు అవాయిడ్ చేశాడని అడగడము, ఇవన్నీ కూడా మీ అపరిపక్వతకు చిహ్నంగా ఉంటుంది. నాకు దేవుళ్ళు పూనారు, నాకు ఈ సౌండ్స్ కనబడుతున్నాయి, వాళ్ళ ఫోన్ నెంబర్లు చెప్తున్నారు, వీళ్ళు బాగా జ్యోతిష్యం చెప్తున్నారు, ఇటువంటి యూజ్లెస్ ఫెలోస్ అంతా కూడా మరి ప్రాక్టికల్గా ఉండడానికి మీరు ప్రయత్నించండి. మేము ప్రాక్టికల్గా ఉండండి రా బాబు అని చెప్తే మళ్ళీ మాకే అవును దేవుడు ఉండడు, జ్యోతిష్యం ఉండదు, ప్రాక్టికాలిటీ కష్టపడి పని చేయాలని మళ్ళీ మాకే నీతులు చెప్తూ ఉండేటటువంటి రోగ్స్, కామెంట్స్ పెట్టేటటువంటి రోగ్స్ ఎవరైతే ఉన్నారో బీ వెరీ కేర్ఫుల్ అండ్ బీ వెరీ ప్రాక్టికల్. గురువు చెప్పేటటువంటి విషయాలని చాలా జాగ్రత్తగా మీరు లోతుగా విశ్లేషించుకొని వినాలి. అంతేగాని ఒకే కాటికి ఒకే దానికి అందరినీ కడితే మీకు జీవితంలో అభివృద్ధి అనేటటువంటిది ఉండదు. మీరు చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్కూల్ టీచర్లకు వెళ్ళి బట్టలు పెట్టండి, వాళ్ళు మీకు గురువులు. కాషాయ బట్టలు కట్టిన వాళ్ళు, జ్యోతిషం చెప్పేటోళ్ళు, 4 ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు బాబాలు కాదు. కాబట్టి మాకు గురువు బాగాలేదండి, మేము
అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఇమీడియట్ ఈ షష్టగ్రహ కూటమి వలన మీరు ఇమీడియట్ మీ పాత మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళి చక్కగా బట్టలు పెట్టండి. అదేవిధంగా చేపల రొయ్యల చెరువులు, కోల్డ్ స్టోరేజీలు నడుపుతున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కగా వీళ్ళకి మంచిగా ఈ వ్యాపారాలు బాగుంటాయి. లాస్ అయినటువంటి వ్యాపారాలు కూడా మంచిగా ముందుకు వెళతాయి. అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అండ్ ఈ యొక్క ఫెర్టిలైజర్స్ ఇలాంటివన్నీ కూడా ఏవైతే లాసుల్లో ఉన్నారో అటువంటివన్నీ కూడా ఈ షష్టగ్రహ కూటమి వల్ల బాగుంటాయి. ఎలక్ట్రానిక్స్, తర్వాత ఎలక్ట్రికల్ రంగాలలో మీరు వేలు పెట్టకండి. ఇనుము రంగాలలో మీరు వేలు పెట్టకండి. సినిమా యాక్టర్లకి, మీడియాకి, జర్నలిస్టులకి వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ మేషరాశి వారికి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదువుకోండి. శుక్రుడికి కిలోం పావు బొబ్బరల్ని శుక్రవారం నాడు తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకు దానం చేయండి. అలాగే మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే మేడి చెట్టుని ఒకదాన్ని చూసుకొని ఆ చెట్టుకు బకెట్ నీళ్లు పోస్తూ చక్కగా ఆ మేడి చెట్టు చుట్టూ గురువారం 108 ప్రదక్షిణాలు చేయండి. పేదవారందరికీ కూడా చక్కగా దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా చేసుకుంటే ఈ మేషరాశి వారందరికీ కూడా ఈ షష్టగ్రహ కూటమి ఏమీ చేయలేదు. మరి యూట్యూబ్లో భయపెడుతున్నటువంటి వాళ్ళు ఇలా అవుతాయి అలా అవుతాయి అనేటటువంటి వాళ్ళ యొక్క దీన్ని చూసి మీరు భయపడకుండా బీ వెరీ ప్రాక్టికల్గా వెళ్ళండి. విజయాలు తప్పకుండా సాధిస్తారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.